బైబిల్లో మార్కు సువార్త 1వ అధ్యాయం 32వ వచనం. సాయంకాలమున ప్రొద్దుగుంకినప్పుడు జనులు సకల రోగులను, దయ్యములు పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. పట్టణమంతయు ఆ ఇంట వాకిట కూడి ఉండెను. ఆయన నానావిధ రోగముల చేత పీడించబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టెను. అవి తన్ను ఎరిగి ఉండినందున ఆయన ఆ దయ్యములను మాటలాడనివ్వలేదు. ఇక్కడ ఒక ఇంటి ముందు కపెర్నహూము అనే ఒక ఊరుంది. ఇప్పుడు కూడా ఉంది పాలస్తీనా దేశంలో, యెరూషలేములో. ఈ కపెర్నహూము పేతురు యొక్క ఊరు. పేతురు యొక్క అత్తగారు చాలా భక్తి పరురాలు. ఈ పేతురు అత్తగారు చాలా భక్తి కలిగిన ఆమె, అందరికీ ఆతిథ్యం ఇచ్చే ఆమె. పేతురు అత్తగారు భక్తి కలిగింది కాబట్టి పేతురు భార్య కూడా చాలా భక్తి కలిగింది. పేతురు తల్లిబోలే పిల్ల అంటారు చూడండి. మీరు సరిగా ఉంటే మీ పిల్లలు సరిగా ఉంటారు. మీరు ఎన్ని నీతులు చెప్పినా మీ ప్రవర్తన సరిలేకపోతే మీ పిల్లల ప్రవర్తన సరి అవ్వదు. ఇక్కడ పేతురు అత్తగారు ఎప్పుడు యేసుప్రభు ఆ ప్రక్కకు వచ్చిన కపెర్నహూములో ఆయన బస చేసేవాడు. అనేక చోట్ల తిరుగుతూనే ఉండేవాడు యేసుప్రభు. అక్కడికి వచ్చేటప్పటికి ఆ రోజు పేతురు అత్త భయంకరమైన జ్వరంతో మంచం మీద పడుంది. ప్రభు దగ్గరికి వెళ్ళి చేతిని ముట్టగానే జ్వరమామను విడిచిపోయింది. ప్రభు యొక్క తాకుదలలో ఎంత గొప్ప స్వస్థత ఉందో తెలుసా అండి. ఒక పెద్ద ప్రొసీజరు, ఒక మందులు, ఒక డోసులు ఇవన్నీ ఏమి లేవు. చెయ్యి మీద ఆయన చెయ్యి ముట్టుకోగానే జ్వరం తగ్గిపోయింది. ఇంకా విచిత్రం ఏంటంటే ఆమె వెంటనే లేచి వంటగదిలోకి వెళ్ళి వంటడం ప్రారంభించింది. మనకు జ్వరం వచ్చిన తర్వాత జ్వరం తగ్గినా ఏముంటుంది, మనకి నీరసం ఉంటుంది. ఏంటక్క అలా ఉన్నామంటే జ్వరం అమ్మ, ఎప్పుడు మొన్న వచ్చిన జ్వరానికి ఇవాళ కూడా నీరసమే. కానీ ఈమెకి జ్వరము తగ్గింది, నూతన బలము వచ్చింది. విందు చేస్తుంటే ఈ విషయము ఇప్పుడండి మన పక్కింటి వాళ్ళకి ఏం జరుగుతుందో మనకేం తెలియదు. వాట్సాప్ పెట్టుకొని అమెరికాలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆశ ఉంది. కానీ మన పక్కింట్లో ఉన్న వాళ్ళకి మన పక్కింట్లో సగం దేవుడు ఎరుగు. ఆ పక్కనున్న మన అబ్బాయి ఏం చేస్తాడో మనకు తెలియదు. ఈ గదిలో ఉన్న అమ్మాయి ఎవరితో మాట్లాడుకుంటుందో మనకు తెలియదు. మనకెందుకో లండన్లో ఏం జరిగితే మనకెందుకు, ఢిల్లీలో ఏం జరిగితే మనకెందుకు, అవి మాత్రం గెలుక్కుంటా కూర్చుంటారు, ఇంటిని పట్టించుకోరు. వాళ్ళు కాదండి మనకు కావాల్సింది. దేవుడు మనకిచ్చిన కుటుంబం. మీ కుటుంబంతో మీరు సమయం గడపండి. మీ బిడ్డలను కూర్చోబెట్టుకొని మాట్లాడండి. కుటుంబ ప్రార్థన చేసుకోండి. ఎంతమంది ఇళ్లలో కుటుంబ ప్రార్థన ఉందో చేయి చూపిస్తారా? హల్లెలూయా. ఈ రోజు నుండి అన్ని కుటుంబాల్లో ప్రార్థన ఉండును గాక. పేతురు అత్త ప్రార్థనా పరురాలు. ఇప్పుడు పక్కింటి వాళ్ళ సంగతులే మనకు తెలియవు. కానీ ఆ రోజుల్లో ఎవరికైనా మన వీధిలో ఉన్న వాళ్ళకి ఏదన్నా బాగోకపోతే అందరికీ తెలిసిపోద్ది. అందరూ వెళ్ళి పలకరించి వస్తారు కదండి. మీకు తెలియదు, ఈ జనరేషన్ తెలియదేమో. పల్లెటూరులో అయితే అసలు ఊరంతా పొక్కిపోద్ది. ఒక్కసారి బిడ్డ పుట్టిందంటే ఊరంతా ఇంటి దగ్గరే ఉంటుంది బిడ్డను చూడటానికి. ఈ పేతురు అత్తగారు అంత మంచిది కాబట్టి ఆమె కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతుంది. ఒకరోజు జ్వరం కాదు అది. ఒక్కరోజు జ్వరాలు వైరల్ ఫీవర్స్ అంటారు. కొన్ని జ్వరం వచ్చిందంటే టైఫాయిడ్ వస్తే 21 రోజు మంచాల పడాలి. మలేరియా వస్తే మూలుగుతా పడుకుంటాడు. ఇంకా ఎన్ని రకాల ఫీవర్లో ఇప్పుడు కొత్త జ్వరాలు వచ్చేసాయి. కొన్ని జ్వరాలు వచ్చినాయి అంటే ఆ కరోనా వైరస్ వచ్చినప్పుడు కూడా ఏం చేసేవాళ్ళు, ముందు జ్వరం ఉందా లేదో చూసేవాడు. ఆ రోగం ప్రాణాలే తీసేసింది. ఈ రోగం ఏదో భయంకరమైన జ్వరం, అందరికీ తెలుసు ఆమె రోగం వచ్చింది, జ్వరం వచ్చి చచ్చిపోద్ది అనుకున్నారనమాట. ఎప్పుడైతే యేసు ప్రభు స్వస్థపరిచాడో ఆ విషయం ఊరంతా పొక్కిపోయింది.
నీకు తెలుసా, పేతురు అత్తగారు మంచం మీద పడ్డారు. మొన్న వెళ్ళి చూసి వచ్చామే, జ్వరంతో వణికిపోతుంది. యేసు ప్రభు ఆ ఇంటికి వచ్చాడట, ఆమె చెయ్యి ముట్టాడట, ఆమె బాగైపోయి పనిచేస్తుందట, ఆహారం వండి పెడుతుందట. అవునా? మా ఇంట్లో జ్వరం వాళ్ళు ఉన్నారు, మా ఇంట్లో దగ్గొచ్చిన వాళ్ళు ఉన్నారు అని ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ గవర్నమెంట్ హాస్పిటల్ కంటే ఎక్కువైపోయి అందరు ఎక్కడికి వచ్చారంట, ఊరంతా అక్కడే ఉంది. చూడండి, పొద్దుగొంకినప్పుడు జనులు సకల రోగులను, దయ్యం పట్టిన వారిని, ఆయన పట్టణం అంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండిన అందరూ వచ్చి కొమ్మలు పడిపోయారు. రోగాలు అందరూ వచ్చేసి, నా కుదరదు పోవయ్యా, ఇంతమందికి నేను ఎందుకు చేస్తాను అన్నాడా ప్రభు. ఏంటండి, వాళ్ళందరినీ ఒక్కొక్కరిని ముట్టి రోగాలతో పీడించబడుతున్న అనేక రకాల రోగాలు, ఈ నానా విధమైన రోగములను ముట్టి స్వస్థపరిచాడు. ఏంటంటే ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తే ఇంతకుముందు ఎర్రమందు, నల్ల మంద, ఎర్రమందు తెల్ల మాత్ర, ఏ జబ్బు వచ్చినా అదే. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అందులో చేయి పెడితే 2 మాత్రలు ఇంతేమో బుడ్డి తెచ్చుకోమని అందులో పోసేవాళ్ళు, అంతే. ఏమొచ్చినా అదే, అంతే. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, ఒక్కొక్క హాస్పిటల్లో ఎన్ని బోర్డులు ఉంటాయో. ఇది డెర్మటాలజిస్టు, ఇది ఈఎన్టీ డాక్టరు, అంటే గొంతు ముక్కుకు ఒకడు, చర్మ రోగానికి ఒకడు, గుండె జబ్బుకి ఒకడు, కిడ్నీ జబ్బులకి ఇంకొకడు, లివర్ జబ్బులకి ఇంకొకడు. ఇది నాది కాదు అక్కడికి పో, ఇది కాదు ఇక్కడికి పో అని హాస్పిటల్ అంతా తిరగాలి. ఆ స్కానింగ్లు అయ్యి తీసేటప్పటికి 7,000, 8,000, 10,000 టెస్టులకు అయిపోతాయి. అంతా అయిన తర్వాత అప్పుడు చెబుతాడు, 10 రూపాయలు మాత్రలు ఇచ్చి పంపిస్తాడు, అంతే. ఏంటండి, యేసు ప్రభు ఏ రోగం బాగు చేస్తాడు? ఆయన హార్ట్ స్పెషలిస్టా, ఈఎన్టీ డాక్టరా, లేకపోతే డెంటిస్టా? ఏది బాగు చేస్తారు చెప్పండి? సకల రోగాలు బాగు చేయగలిగిన వాడు. నానా విధములైన రోగముల నుండి వారిని స్వస్థపరిచాడు. అప్పుడే కాదండి, ఇప్పుడు కూడా ఆయనకు అసాధ్యమైంది ఏది? నిన్న నేడు నిరంతరము ఆయన ఏకరీతిగా ఉన్నాడు. నాకు తెలిసి హాస్పిటల్కి వెళ్ళొద్దని చెప్పే పాస్టర్ గారులు ఉన్నారు. మందులు వేసుకోవద్దు, మందులు కాక అన్నాడంట ఆయన. మాంద్యులు కాక అని బైబిల్లో ఉంటే ఆయన సరిగా చదవడం రాక మందులు కాక వేసుకోకండి అని చెప్పాడట. ఏంటంటే అని బైబిల్ చెప్పలేదు. యేసు ప్రభు రోగుల్ని స్వస్థపరిచినప్పుడు, ఒక గుడ్డివాడు వచ్చినప్పుడు అతని కన్నుల మీద చేయి పెట్టగానే చూశాడు. చూపు పొందు అనగానే చూపు పొందాడు. ఇంకొక అతన్ని ఊరు బయటికి తీసుకెళ్ళి చేతులు పెట్టి కనపడుతుందా అని అడిగితే కనపడుతుంది, మనుషులు చెట్టుల్లాగా నడిచిపోతున్నారు అన్నాడు. అంటే సరిగ్గా కనపడిందా? రభసలా కనపడుతుంది అన్నమాట. అప్పుడు మరొకసారి ముట్టి ఇప్పుడు చూడు అంటే ఇప్పుడు సరిగ్గా కనపడుతుంది అన్నాడు. ఇంకోసారి ఏం చేశాడో తెలుసా? ఇంకొక గుడ్డ ఆయన స్వస్థపరచాల్సి వచ్చినప్పుడు ఆయన మేల మట్టి తీసుకొని ఉమ్మేసి క్రీమ్ చేసి కంటికి రాసి కోనేట్లోకి వెళ్ళి కడుక్కో అన్నాడు. మరిది పేస్ట్ చేస్తే మందు కాదు అది. ఏ మందు ఎందుకు వాడాడు అక్కడ? ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఆయన స్వస్థత ఇచ్చాడు. అతని విశ్వాసం ముఖ్యం అక్కడ. కడుక్కోపోవంటే పోయా, నీ ఉమ్ము రాసి నాకు కడుక్కోమంటావు, ఉమ్ము రాసి కడుక్కోమంటావు పో అనేటుంటే వాడి కళ్ళు వచ్చి ఉండేవి కావు. వాడు నమ్మాడు కాబట్టి స్వస్థత పొందాడు. డాక్టర్ కట్స్, గాడ్ హీల్స్. సర్జరీ చేసినప్పుడు డాక్టర్ గారు నిజంగానే మన పొట్టో ఎక్కడో ఏ భాగం అయితే అది కోసేస్తారు కదా, మళ్ళీ దారం వేసి టైలరింగ్ పని కూడా చేస్తారు డాక్టర్ గారు. కుట్టేస్తారు. కుట్టేసిన తర్వాత 7వ రోజు కుట్లు ఇప్పేస్తారు. ఇప్పేస్తే పట్టేలా వచ్చేస్తుందా? మరిది ఎట్లా అంటుకుంది? డాక్టర్ గారు అంటుకో 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 అని పాట పాడుతూ కూర్చున్నాడా? కుట్టేసాడు, వదిలేసాడండి. స్వస్థపరిచింది ఎవరో? దేవుడు. అరే దేవుడు లేడంటారు కొంతమంది. దేవుడిని నమ్మరు, దేవుని మీద విశ్వాసం ఉంచరు. డాక్టర్ ట్రీట్స్, గాడ్ హీల్స్.
స్వస్థపరిచే యెహోవాను నేనే. ఏ డిజార్డర్, ఏ అనారోగ్యము, ఏ బలహీనత, ఏ యాంటీబాడీ ఏది మన శరీరంలోనికి ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి అంటే దానికి కారణం ఆ యొక్క విషపూరితమైన ఏవో వస్తున్నాయి. వాటన్నిటి నుంచి స్వస్థపరచగలిగిన వాడు మన ప్రభు. నాకు కొన్ని ఆపరేషన్లు అయినాయి. కొన్ని ఆపరేషన్లు అయినప్పుడు నొప్పి పడుతున్నప్పుడు హాస్పిటల్లో అమ్మా అని మూలుతూ ఇంత పెద్ద పాస్టర్ని అమ్మ అంటానేంటి, ఏసయ్య అనాలి కదా, ఏసయ్యా అమ్మా, మళ్ళీ అమ్మ ఏంటయ్యా ఏసయ్యా అనుకుంటే అమ్మ దగ్గరికి వెళ్ళిపోతున్నట్టు. అప్పుడు శరీరానికి నొప్పి తగిలితే అమ్మ గుర్తొస్తుంది. నీ హృదయానికి దేవుడు ముడితే దేవుడు గుర్తొస్తాడు. ప్రభువా అంటాడు. ఎక్కడ కొట్టాడు దేవుడు? శరీరం కొట్టలేదు సౌలుకి, అతని గుండె మీద తగిలింది ఆ దెబ్బ. కాబట్టి మనోనేత్రాలు తెరవబడి గుడ్డోడు కళ్ళు తెరవగానే ఎదురుగుండా ఉన్నది ఎవరో తెలుసా? మెస్సయ్య కాదు, ఈయనే యేసుక్రీస్తు అని గుర్తించి ప్రభువా అన్నాడు. నీవెవడి బట్టే నీవు హింసించుచున్నా యేసుని. నేనెప్పుడు నిన్ను హింసించాను అడగల. ఆయన బిడ్డలను హింసించేవారు ఆయన హింసిస్తున్నట్టే, ఆయన బిడ్డలను సన్మానించేవారు ఆయనను సన్మానిస్తున్నట్టే. వెంటనే మరో ప్రశ్న వేశాడు. ఏం తెలుసండి? నేనేమి చేయవలను? నన్నేం చేయమంటావు? నువ్వు లేచి దమస్కులోకి వెళ్ళు, నేను నిన్ను కోరుకున్నాను, రాజుల ముందు నా ప్రతినిధిగా ఉండడానికి కోరుకున్నాను, నా సాక్షిగా ఉండడానికి కోరుకున్నాను అని ప్రభు అతనితో చెప్పినప్పుడు, తన జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నప్పుడు, యేసు ప్రభు తరువాత అంత గొప్ప పరిచర్య చేసిన దైవజనుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరొకడు లేడండి. యేసును బోల జీవించిన ఆ పౌలు 13 పత్రికలు మామూలుగా రాసుకున్న ఉత్తరాలు బైబిల్లో అవి భాగాలుగా మారిపోయినాయి. రక్షించబడ్డ వెంటనే మనం చేయాల్సింది, ప్రభువా నన్ను ఏం చేయమంటావు? అందరూ పాస్టర్లు అవ్వక్కర్లా, అందరూ పాస్టర్మ్మలు అవ్వక్కర్లా, అందరూ పాటలు పాడక్కర్లా, అందరూ బలిపీఠం ఎక్కక్కర్లా, అందరూ వాయిద్యాలు వాయించక్కర్లా. కానీ దేవుడు ప్రతి ఒక్కరికి ఒక పని పెట్టాడు. నీవు తల్లిగా నీ బిడ్డలను దేవుని కొరకు పెంచు, నీ బిడ్డలకు నీవు ఆశీర్వాదకరంగా ఉండు. ఇక్కడ ఒక చక్కటి కుటుంబం చూస్తున్నాం. దానివల్ల ఆ ఊరంతా మారిపోయిందండి. ఆ ఊరంతా ఇంటి వాకిట పడ్డారు. ఆ ఊరిలో ఉన్న దెయ్యాల గురించి చెప్తే తెల్లారిపోద్దిక. తాగుబోతులు ఉన్నాయన్నారు, దెయ్యాలు ఉన్నాయా మీ ఊరిలో? అసలే భయపెట్టకండి తుతు అనుకుంటారు కొంతమంది. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడి యొద్ద నుండి. దెయ్యాలకు భయపడవలసిన అవసరం మనకు లేదు. దేవుడు ఏ రోజో దెయ్యాలన్నిటినీ ఓడించేశాడు. యేసుప్రభు సిలువలో మరణించినప్పుడు సాతాను తల చిత్తకదొక్కబడింది. ఓడిపోయిన శత్రువు దేవుని ఆశ్రయించిన వారికి ఏ హాని చెయ్యదు. మూఢనమ్మకాలు వదిలిపెట్టేయండి, మూఢాచారాలు వదిలిపెట్టేయండి. దెయ్యం అని భయపడకండి. యేసు నామములో జయముంది. ప్రభువు నాకు తోడయుండగా నాకే భయమో లేదు. దెయ్యాలు ఉన్నాయా లేవా? దెయ్యాలంటేనండి లూసిఫర్ దేవుడు సాతాన్ని ఎవరు చేశాడంటాడు. సాతాన్ని ఎవరు చేయలేదు, దేవుడు దూతలను చేశాడు. ఆ దూతల్లో ఒక దూత వెలుగు దూతగా, క్వైర్ లీడర్గా చేశాడు దేవుడు. అది గర్వంగా నేను కూడా దేవుళ్ళగా అయిపోవాలని హెచ్చించుకుంది పరలోకంలోనే. గర్వానికి పరలోకంలో చోట్లేదు కాబట్టి తోసేస్తే దాంతోపాటు 3వ వంతు దూతలు పడిపోయినాయి. ఆ పడిపోయిన దూతలే దెయ్యాలు. దెయ్యాలకు శరీరాలు లేవు, ఓన్లీ స్పిరిట్ ఉంటుంది. ఆ దెయ్యాలు ఏం చేస్తాయంటే నీ శరీరాన్ని వాడుకోవడానికి నీ మీదకు వస్తాయి. నువ్వు చోటిస్తే, నువ్వు భయపడితే, లేకపోతే నువ్వు పాపాన్ని ప్రేమిస్తే. ఈగ వస్తుంది అనుకోండి నా ముక్కు మీద కోరకే, నా ముక్కు అంటే దానికి ప్రేమ వచ్చిందా? ఎందుకు వస్తుంది ఈగ ముక్కు మీదకే? బెల్లం ఉంటే వస్తుంది, అంతేనా? మీకు అది కూడా అర్థం కాదా? క్యాడ్బరీ చాక్లెట్ అనాలా?
కదండి. ఈగలు ఎందుకు వస్తాయి? ఆ తీపి పదార్థాలు వస్తే ఉంటాయి. నీ దగ్గర పాపం చోటు ఉంటే దెయ్యం నీ దగ్గరకు వస్తుంది. చోటు లేకపోతే నీ దగ్గర రాదు. అది నీ దగ్గర రాదు, భయపడక్కర్లా. యేసు ప్రభు నీలో ఉన్నప్పుడు రాడు. ఆ దురాత్మ ఏం చేస్తుంది? మన ఆత్మ మీద కూర్చొని మనం పనిచేయకుండా అణిచేస్తుంది. అందుకని దెయ్యం పట్టిన వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు తెలియదు. కానీ దెయ్యం వదిలిపెట్టిన తర్వాత ఏమైంది నాకు, ఏమైందని అడుగుతారు చూసారా? అప్పుడు దాకా వాడి మత్తులో ఉంటుంది. ఇది ఇంకా వెస్ట్రన్ దెయ్యాలు వచ్చాయి, ఇప్పుడు నాజూకైన దెయ్యాలు వచ్చాయి, కొత్త కొత్త రకాల దెయ్యాలు వచ్చాయి. కానీ మనం దీనికి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఒకటి చేయకూడదు అనుకొని చేస్తున్నావంటే, అది చేయకుండా ఉండలేకపోతున్నావంటే అది నువ్వు కాదు, నీ మీద ప్రభావితమైన దురాత్మ యొక్క ప్రభావం. అర్థమైందా? నేను తాగకూడదు అనుకుంటున్నాను, తాగుతున్నాను అంటున్నాడండి. ఏంటి చెప్పండి? తాగుడు దెయ్యం. ఏం దెయ్యం? మీరే తాగుబోతారని అడగండి. తాగనప్పుడు మాట్లాడండి దయచేసి. తాగనప్పుడు అడగండి, ఎందుకయ్యా తాగుతావు అని. ఏమంటాడో తెలుసా అండి? ఏం చేయమంటారండి? భార్య ఏడుస్తుందండి, పస్తులు పెడుతున్నారండి, నాకు మాత్రం తాగటం అంటే ఇష్టమా అంటాడు. ఏంటంటే అదే నువ్వు తాగినప్పుడు వెళ్ళి అన్నావు అనుకో, నీ గుండె పగల కొడతాడు. జాగ్రత్త. తాగినప్పుడు నేను చాలామంది తాగుబోతులతో చేతులు వేసి మాట్లాడతా. మా చర్చిలో చాలామంది చర్చికి వచ్చేవాళ్ళు చాలామంది ఒకప్పుడు భయంకరమైన తాగుబోతులు, తాగి రోడ్డు మీద పడిపోయేవాళ్ళు. ఇవాళ వాళ్ళందరినీ ప్రభు మార్చాడు. ఇప్పుడు వాళ్ళు బైబిల్ పట్టుకొని వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబాలుగా దేవుని మందిరానికి వస్తారు. ఇంతకుముందు గుడిసెల్లో ఉండేవాళ్ళు, రేకు షెడ్డుల్లో ఉండేవాళ్ళు, మేడలు మెద్దలు కట్టుకున్నారు, చక్కగా మర్యాదస్తులుగా ఉంటారు, డీసెంట్గా తయారయ్యే. దేవుని ఆశీర్వాదం ఉంది వాళ్ళ మీద. త్రాగుడు భయంకరమైన దురాత్మ ప్రభావం అండి. ఈరోజు డ్రగ్స్ వచ్చేసాయి చాలామంది యవనస్తులకి. డ్రగ్ అడిక్ట్స్ అయిపోతున్నారు. పల్లెటూరులో కూడా ఇది సర్వసాధారణం అయిపోయింది. ఐ డోంట్ నో ఇక్కడ ఎవరైనా డ్రగ్ అడిక్ట్స్ ఉన్నారేమో. విడిచిపెట్టండి, దేవుని సహాయం కోరండి. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే అపవాది మనకంటే బలవంతుడే, కానీ మన ప్రభు అపవాది కంటే కోట్ల రెట్లు బలవంతుడు. అందుకని అటువంటి వారికి ప్రార్థన కావాలి. ఇలాంటి స్థలంలో కూర్చుంటే మీకు తెలియకుండానే మీలో ఉన్న దురాత్మల ప్రభావము నుండి పాట పాడుతున్నప్పుడే పారిపోయే ఉంటాయి. మేము లిటరల్గా చూస్తామండి. కొన్ని చోట్ల విజయవాడలో మీటింగ్ చూస్తున్నాం, జై జై యేసు, దెయ్యాలు గెలిచిన జై యేసు అని పాడుతుంటే అక్కడక్కడ గుంపులో ఒక 4-5 లేచి ఎక్కుకొని అందరి నెత్తిల మీద నుంచి భుజాల మీద నుంచి పరిగెత్తి బయటికి పారిపోయాయండి. ఏంటంటే వాళ్ళు దెయ్యాలు బట్టి ఉన్నారు. దేవుని స్తోత్రం. మీరు ఎవరు పారిపోలా. యేసయ్య నామములో శక్తి ఉంది. ఒకటే నేను చెప్పాలనుకుంటున్నాను. నీకు ఏ సమస్య ఉన్నా, ఏ చిక్కు ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ భయం ఉన్నా, ఏ పరిస్థితి అన్నా ఆయన నామంలో అధికారం ఉంది. యేసుప్రభు తన శిష్యుల్ని పిలిచి నానా విధములైన రోగములను స్వస్థపరచుటకు, దెయ్యములను వెళ్ళగొట్టుటకు వారికి అధికారం ఇచ్చాడు. కాబట్టి ఈ రోజున యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తే ప్రభు దిగి రావాల్సిన అవసరం లేదు. ఆయన నామములోనే శక్తి ఉంది. ఆ శక్తిని అనుభవించి కానీ ఇవాళ మనం ఎవరము ఇక్కడి నుంచి వెళ్ళకుందుము గాక. నాకు తెలుసు కొంతమంది ఇక్కడ చీకటి శక్తులతో, దురాత్మలతో బంధించబడి విడుదల లేని వారిగా, అంటే ఏమి స్పందన లేని వారిగా ఉన్నారండి. అట్టి వారిని దేవుడు ఈ రాత్రి విడిపించును గాక. మీరందరూ లేచిలబడితే కొద్దిసేపు ప్రార్థనలో గడపాలని ఉంది. మీరు ఒప్పుకుంటే ప్రార్థన కావాలన్న వాళ్ళందరూ ఎంత గట్టిగా చెప్పగలరో అంత గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈరోజు ఈ ప్రార్థనలో దేవుని ప్రణాళిక నా పట్ల నెరవేరాలి అన్నవారు హల్లెలూయా చెప్పండి. నా మీదున్న శాపములన్నిటి నుంచి నేను విడిపించబడి ఇక్కడి నుంచి వెళ్తానన్న వారందరూ హల్లెలూయా చెప్పండి. ఈ రాత్రి ప్రభువు నన్ను ముట్టాలి అన్నవారు మనస్ఫూర్తిగా ప్రభువా నన్ను ముట్టు అని హల్లెలూయా చెప్పండి.
అలాగే 2 కళ్ళు మూసుకొని నోరు తెరిచి నన్ను ముట్టయ్యా, నన్ను ముట్టయ్యా. పేతురు అత్తను ముట్టగానే జ్వరము విడిచినట్లుగా నీ గాయపడిన హస్తముతో నన్ను ముట్టి నా బలహీనత నుంచి నన్ను విడిపించయ్యా, నా రోగము నుండి నన్ను విడిపించయ్యా, నా మీదున్న పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన నుంచి నన్ను విడిపించయ్యా. నా శరీరానికి స్వస్థత కావాలి, నా మనసుకు నెమ్మది కావాలి, నా జీవితం పట్ల నీ ప్రణాళిక నేను ఎరగాలయ్యా. నా ఇంటికి రా యేసయ్యా, నీ సన్నిధి నాకు దయచేయ్యా. దేవా యేసయ్యా, నీకు వందనాలయ్యా. నేను చావవలసిన స్థలంలో నువ్వు మరణించి నేను పొందవలసిన శిక్షను నీవు పొంది నా కొరకు నీవు చేసిన యాగము కొరకు వందనాలయ్యా. నమ్ముచున్నానయ్యా, అవిశ్వాసం లేకుండా నాకు సహాయం చేసయ్యా. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడయ్యా. ఈ రాత్రి చేతులెత్తి నాకు విడుదల కావాలి, నా యేసయ్య గాయపడిన చేయి నా మీద పడాలి, నన్ను ముట్టాలి, నా సమస్యకు విరుగుడు కావాలి, నా శాపము నుంచి నేను విడిపించబడాలి, నా శరీర రోగముల నుంచి నేను స్వస్థపడాలి, లోతైన రక్షణ అనుభవాన్ని నేను పొందాలి, దైవ ప్రత్యక్షతలు పొందాలని ఎవరెవరు ఏ ఆశతో చేతులెత్తుతున్నారో వారిని ఒక్కసారి చూడయ్యా. ప్రార్థనలకు ఇచ్చేవాడా, ప్రార్థనలకు జవాబులిచ్చే ప్రభువా, నీకు వందనములు. ఈ రాత్రి ఉప్పాడలో పరిశుద్ధాత్మని కార్యాలు జరగాలయ్యా. నామకార్థ క్రైస్తవులుగా, ఆచార భక్తులుగా కాక ఆత్మయందు తీవ్రత కలిగి ఆధ్యాత్మిక జీవితములలో వర్ధిల్లు వారిగా ఉండుటకు పరిశుద్ధాత్మతో మమ్మల్ని ఒక్కొక్కరిని అభిషేకించుము నాయన. నేను నా ఇంటి వారు యెహోవానే సేవించుదామన్న తీర్మానంతో ఇంకా గృహాలలో మారని వారు మారినట్లుగా ఈ రాత్రిని పరిశుద్ధాత్మ కార్యములు జరిగించుము నాయన. ప్రతి ఇంటిలో కుటుంబ ప్రార్థన, ఇంటి చుట్టూ దేవుని కంచె ఉంచి దురాత్మ శక్తుల నుండి తప్పించుము నాయన. ఎన్నెన్నో స్థలాల నుండి ఎంతెంతో ఆశతో ఈ స్థలంలో సమకూడిన ప్రతి ఒక్కరిని దర్శించి నా ప్రభువు నన్ను ముట్టాడు, స్వస్థపరిచాడు, నన్ను విడిపించాడు, నాకు ఈ గొప్ప రక్షణ దొరికిందన్న తృప్తితో ఇక్కడ నుండి వెళ్ళుటకు సహాయం చేయండి. ఈ అర్ధరాత్రి తిరిగి వెళుతున్న వారికి సురక్షితమైన ప్రయాణాలు దయచేయండి. నిశ్చితమైతే నిరాకడ, ఆలస్యమైతే మరల మేము కలుసుకోవడానికి అవకాశాలు కలుగజేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గుండెల్లో దడదడగా ఉందా? ఆలోచించుకుంటున్నారా? భయంగా ఉందా? భోజనం చేయబుద్ధి ఎట్లేదా? నిద్ర రావట్లేదా? కలవరంగా ఉందా? అలజడిగా ఉందా? ఒకవేళ ఏదైనా దురాత్మశక్తులు మిమ్మల్ని తొందర చేస్తున్నవేమో. మీకోసం మేము ప్రార్థించాలంటే సిద్ధంగా ఉన్నాం. దయచేసి మీ పేరు, వివరాలు తెలియచేయండి. ప్రభు సన్నిధిలో మీ పక్షంలో విజ్ఞాపన చేస్తాం. ప్రభు మీకు విడుదలిస్తారు, మీరు విశ్వసించండి. ఎన్నో సంవత్సరాలుగా అలాంటి అలజడల్లో మీరు ఉన్నప్పటికీ విడిపించగలిగిన ప్రభు ఉన్నాడని నమ్మండి. మీ పక్షంలో మేము ప్రార్థించాలని ఆశిస్తే మీ పేరు, చిరునామా, వివరాలతో పాటు మీ ప్రార్థనా అవసరాలు మాకు తెలియచేయండి. మీ పక్షంలో విజ్ఞాపన చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. ఈ కింద ఉన్నటువంటి ఫోన్ నెంబర్లకు మీరు వాట్సాప్ మెసేజ్ పంపించవచ్చు.
వాటిని పరిశీలించి ప్రభు సన్నిధిలో మీకోసం విజ్ఞాపన చేస్తున్నాం. ప్రభు చిత్తమైతే ఇదే సమయానికి బలి గడుచుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనగాక.